Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఇవాళ మా ఇన్లాస్ ఇంట్లో చేసే చికెన్ ఫ్రై నేను చూపిస్తున్నాను. ఫస్ట్ దానికి ఏంటంటే ఒక గిన్నె పెట్టుకుంటాము. దానికి చికెన్ వేసుకుంటాం, ఒక పావు కేజీ చికెన్. అండ్ ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఉడికించుకుంటారనమాట, అన్నీ వేసి అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ పండిన మిరపకాయలు వేసుకుంటారు. పండిన మిరపకాయలు వేసుకొని చేస్తారు మా అత్తగారు వాళ్ళు. ఆనియన్స్ కూడా అందులోనే వేసేస్తారనమాట. వేసి కొంచెం వాటర్ వేసుకుంటాం. వాటర్లో బాగా ఉడకనిస్తారు అన్నీను. తర్వాత కొంచెం పసుపు వేస్తారండి. నేను చూపించట్లేదు, మీకు దూరంగా ఉంది పసుపు, అందుకే చూపించలేకపోతున్నాను. ఇవన్నీ కూడా బాగా ఉడకాలి ఫస్ట్. మా ఇన్లాస్ ఇంట్లో చేసే విధానం అనమాట. నేను మూత మూత లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. ఒక 15 minutes బాగా ఉడకాలి అన్నీను. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను వ్యూయర్స్, ఓకేనా? ఇప్పుడు చికెన్ ఫ్రైతో పాటు రసం చేస్తున్నానండి, మా ఇన్లా స్టైల్ రసం. దానికి ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుంటాము. నెక్స్ట్ వితౌట్ టమాటో కొంచెం చింతపండు పేస్ట్, కొద్దిగా చింతపండు వేసుకుంటాం. వితౌట్ టమాటో కొంచెం సాల్ట్ వేసుకుంటాం, కొంచెం పసుపు. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు దాంట్లోనే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం రసం పౌడర్ వేసుకుంటాం. నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి. ఇవన్నీ బాగా మరిగాక ఆనియన్తో తాలింపు వేసుకోవాలండి. అది మా అత్తగారి స్టైల్ అండి. చికెన్ ఏమో ఉడుకుతుంది, ఇక్కడ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చూపించాను కదండి, బాగా ఉడుకుతుంది అనమాట. ఉడకనివ్వండి. రసం కూడా మరిగాక ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వ్యూయర్స్, ఓకేనా? చూసారా వ్యూయర్స్, చారు కొంచెం ఎక్కువసేపు మరగాలి. చూసారా బాగా మరిగింది. కొంచెం పసుపు కూడా వేసాను లాస్ట్లో. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇది మరుగుతుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం, మనం పోపు వేసుకుందాం. సో కొంచెం కళాయి పెట్టి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో మనం పోపు వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయలు కొంచెం మాడచాలన్నమాట. ఈ రసంలో టమాటో వేయకూడదు, ప్లస్ ఉల్లిపాయలు వేసి కొంచెం ఆడాలి. దాంట్లోనే టేస్ట్ వస్తుందండి. వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసుకొని, చారు పొడి, మిరియాల పొడి అన్నీ వేసేసుకొని, పసుపు, కావాల్సినంత చింతపండు, చిన్న బెల్లం ముక్క వేయాలండి. తర్వాత ఈ పోపు పెట్టుకుంటున్నాం మనం. ఓపిక్గా కొంచెం ఉల్లిపాయలు ఉడికినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఉల్లిపాయలు బాగా నల్లగా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ ఫ్రై అండ్ టేస్టే డిఫరెంట్ టేస్ట్ అన్నమాట చారుకి. ఈ రోజుల్లో అందరూ రకరకాల చారులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నమాట. చూసారా, కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇదేమో మనం ఇప్పుడు చారులో వేసుకున్నాం.
హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చికెన్ ఉడికిపోయింది, కొంచెం బాగా ఉడికించానండి. దీంట్లోనే మనం కొంచెం ఇంట్లో చేసిన గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంట్లో కారం ఆడించుకుంటాం కదండి, అది కూడా దీంట్లో ఉడికాక కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఎలా ఫ్రై చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు. ఫ్రై చేసినప్పుడు ఐ గెట్ బ్యాక్ టు యూ వ్యూయర్స్. చూసారా వ్యూయర్స్, స్టవ్ వెలిగించుకున్నాను, నువ్వుల నూనె వేసుకున్నాను. ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ ఫ్రై చేసుకున్నాము. కొంచెం వాటర్ ఉంచుకున్నట్టే మనం ఉడికించినప్పుడు కొంచెం వాటర్ ఉండాలండి. వాటర్ ఉన్నట్టు మసాలా అన్నీ కలిపేస్తాం కదా, కలిపేసిన తర్వాత వాటర్ ఉన్నట్టే మనం దీన్ని ఆపుకోవాలన్నమాట స్టవ్ని. చికెన్లో వాటర్ ఉండాలి. అలా ఉడుకుతూ ఉంటుందండి. ఐ గెట్ బ్యాక్ టు యూ. కొంచెం ఫ్రై అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చికెన్ ఉడికించి చేస్తారనమాట వాళ్ళు. చూసారా, రెడ్ కలర్లో భలే వచ్చింది చికెన్. దిస్ ఈజ్ మై అత్తవారు స్టైల్ చికెన్ ఫ్రై. ఓకేనా వ్యూయర్స్, బాయ్ వ్యూయర్స్. మీరు కూడా ట్రై చేయండి. మై ఛానల్ నేమ్ ఇస్ క్విక్ రెసిపీస్ బై రాజమణి. ప్లీజ్ షేర్. మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ వ్యూయర్స్.